ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలంలోని బోరోజు చెక్ పోస్ట్ వద్ద ఉన్న జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్న అధికారుల తీరు మాత్రం మారడం లేదు. ఆదిలాబాద్ నుండి జైనాథ్ వైపు వెళ్లే జాతీయ రహదారి పక్కన అసంపూర్తి సర్వీస్ రోడ్డు నిర్మాణంతో మహారాష్ట్ర జైనాథ్ బేల మార్గాల వైపు వెళ్లే వాహనాల ప్రయాణం మళ్లీ ప్రమాదకరంగా మారింది. ఆర్డీఓ చెక్ పోస్ట్ వద్ద లారీలు అడ్డుగా నిలవడంతో ద్విచక్ర వాహనదారులు ఇతర వాహన లారీల నుంచి ప్రయాణాలు సాగిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇక్కడ 7 నెలల క్రితం వరుసగా 3 రోజుల్లో 3 ప్రాణాలు కోల్పోవడంతో జాతీయ రహదారిపై అన్ని పార్టీల నాయకులు 4 గంటల పాటు రాస్తారోకో చేయడంతో ఎన్హెచ్ఏఐ అధికారులు స్పందించి సర్వీస్ రోడ్ల నిర్మాణం చేపట్టారు. కానీ ఒకవైపు చేపట్టిన అసంపూర్తి రోడ్డు నిర్మాణంతో వాహనదారులు భయంగా ప్రాణాలు చేస్తున్నారు. మళ్లీ ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతే తప్ప రోడ్డు నిర్మాణాలు చేపట్టరని స్థానిక ప్రజలు ఎన్హెచ్ఏఐ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని జైనాథ్ మండలం బోరజ్ చెక్ పోస్ట్ వద్ద ఉన్నాం. గత 7 నెలల క్రితం కంటిన్యూస్గా 3 రోజులు యాక్సిడెంట్లు జరగడం వల్ల అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా జరిగినప్పుడు ప్రభుత్వం మీద ఏదో సమస్యలన్నీ తీర్చి రోడ్డు నిర్మాణం మొత్తం సర్వీస్ రోడ్లు పూర్తి చేస్తుందని చెప్పేసి సర్వీస్ రోడ్డు జైనాథ్ నుండి ఆదిలాబాద్ వెళ్ళే సర్వీస్ రోడ్ పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి జైనాథ్ వెళ్ళేటటువంటి స్లిప్ రోడ్డు పూర్తి మొత్తంలో కంప్లీట్ చేయకుండా ఇక్కడి వరకు తీసుకొచ్చి ఇంకా 100 మీటర్స్ పూర్తి కాకముందే దీన్ని మధ్యలో వదిలేయడం వల్ల చెక్ పోస్ట్ రోడ్డు దీనిపై లారీలు కంటిన్యూస్గా ఆగిపోవడం వల్ల మళ్ళీ పాత స్థితి ఇప్పుడు ఇక్కడ నెలకొన్నది. ఎందుకంటే జైనాథ్ స్లిప్ రోడ్డుకు ప్రయాణికులు వెళ్ళాలంటే ఇక్కడ చెక్ పోస్టుకు వచ్చే లారీలు ఇక్కడ ఆపేసి ఉంటున్నాయి. దీనివల్ల మళ్ళీ యాక్సిడెంట్లు కావడానికి 100% వీలుందని చెప్పేసి మీరు ప్రయాణికులు రోజు చూస్తూనే ఉన్నారు. మళ్ళీ కూడా ఇట్లాంటి ఘటనలు జరిగితే తప్ప ఈ ప్రభుత్వం మేల్కొనదా, మళ్ళీ ఇట్లాంటి ఘటనలు జరిగితే తప్ప ఈ ఎన్హెచ్ఏ వాళ్ళు నేషనల్ హైవే వాళ్ళు ఈ రోడ్డు నిర్మాణం పూర్తి అయ్యారా అని చెప్పి అడుగుతున్నాం. ఇక్కడైనా ఇక్కడున్న నాయకులు ఎమ్మెల్యే గారు అధికారులు దీనిపై శ్రద్ధ చూపాలని చెప్పేసి ప్రయాణికులు కోరుతూ ఉన్నారు. ప్రయాణికులు రోజు కూడా ఇబ్బందులు పడుతున్నప్పటికీ నాయకులు అధికారులు చూస్తున్నప్పటికీ కూడా దీనిపై శ్రద్ధ పెట్టకపోవడానికి కారణాలు ఏందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. కాబట్టి